మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు కృష్ణాష్టమి, పైగా శ్రావణ సోమవారం. రాత్రికి పచ్చకర్పూరంతో ఇలా చేస్తే కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు. కృష్ణాష్టమి రోజు పచ్చకర్పూరంతో ఇలా చేయటం వల్ల మూసుకుపోయిన మీ ధనద్వారాలు తెరుచుకుంటాయి. ఇంటిలో పచ్చకర్పూరం ఉండటం శుభప్రదం. పచ్చకర్పూరంతో పరిహారాలు చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం వల్ల దేవతలు కూడా త్వరగా ప్రసన్నమవుతారని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు, పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం వల్ల దాని నుండి మంచి సువాసన వస్తుంది. దానిని పీల్చడం వల్ల మంచి ఆరోగ్యం కూడా పొందుతారు. ఇందులో నుండి వచ్చే సువాసనకు లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలవుతుంది. కృష్ణాష్టమి రోజు పచ్చకర్పూరంతో ఒక పరిహారం చేస్తే మీ జీవితం మారిపోతుంది. మీరు ఎంత కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నా కుబేరులుగా మారిపోతారు. హిందువులంతా ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకునే వేడుకల్లో కృష్ణాష్టమి ఒకటి. దీన్నే జన్మాష్టమి అని కూడా అంటారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు జన్మించిన ఈ తిథిని పురస్కరించుకుని భక్తులంతా శ్రీకృష్ణ జన్మాష్టమిని ఘనంగా జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారాన్ని గుర్తిస్తారు. శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీకృష్ణుడు కర్మయోగిగాను, ధర్మానికి ప్రతిరూపంగాను, భగవద్గీతను అందించిన భగవానుడిగాను కీర్తి పొందారు. అలాంటి శ్రీకృష్ణుడి జన్మాష్టమిని పురస్కరించుకుని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఈ సందర్భంగా ఒక్కో సాంప్రదాయంలో ఒక్కో ఆచారం మనకు అందుబాటులో ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడు ఇంట్లోకి రావాలని ఆశిస్తూ వాకిట్లో బియ్యపిండి లేదా ముగ్గుతో బాలగోపాలుడి పాదాలను తీర్చిదిద్దటంతో పండుగ వాతావరణం మొదలవుతుంది. ద్వారాలకు మామిడాకులు, వివిధ పూలతో తోరణాలు కట్టి కృష్ణుని విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రపరిచి చందనము కుంకుమలతో తిలకందిద్దుతారు. శ్రీకృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పువ్వులతో అలంకరిస్తారు. అక్షింతలు, ధూపదీపాలతో పూజిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని అష్టమి నాడు ఉపవాసం ఉండి నవమి ఘడియల్లో పారణతో ముగిస్తారు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. మరి ఎంతో పవిత్రమైన ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు రాత్రి పడుకునే ముందు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు శ్రీకృష్ణుడు ఒక అవ్వకు ఇచ్చిన వింత వరం గురించి తెలుసుకుందాం. ఈ కథను వినటం వల్ల మీలో జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఒకసారి అర్జునుడు, శ్రీకృష్ణుడు ఒక వృద్ధ విధవరాలి ఇంటికి అతిథులుగా వెళ్ళారు. ఆ వృద్ధ విధవరాలు శ్రీకృష్ణుడికి పరమ భక్తురాలు. ఆమె నిత్యము కన్నయ్యను స్మరిస్తూ తన జీవితాన్ని గడుపుతోంది. ఆమెకు నా అన్న వాళ్ళెవ్వరూ లేరు. ఆమె ఉండేది ఒక పూరి గుడిసెలో. ఆమె వద్ద ఒక ఆవు ఉండేది. ఆమె ఆ గోమాత ప్రసాదించిన పాలను గ్రామాల్లో అమ్మి కాస్తో కూస్తో డబ్బు సంపాదించేది. ఆమె తన జీవనాధారమైన ఆవును బాగా చూసుకునేది. తాను ఎంతగానో అభిమానించే కన్నయ్య తన ఇంటికి రావటం చూసి ఎంతగానో సంతోషించింది. కన్నయ్యతో పాటు విశ్వంలోకెల్లా శ్రేష్ఠ ధనుర్ధారి అయినటువంటి పార్థుడు కూడా తన వెంట రావటం చూసి తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అతిథి దేవునితో సమానం అంటారు. అలాంటిది ఏకంగా దేవుడే అతిథిగా వచ్చాడు. ఆ ముసలామె తన ఇంటిలో ఉండే ఆహార పదార్థాలన్నిటినీ కూడా కృష్ణార్జునులకు నివేదించింది. శ్రీకృష్ణుడు ఆమె ఆతిథ్యానికి అలాగే ఆమె నిష్కల్మషమైన భక్తికి మెచ్చాడు. అలా కొద్దిసేపు ఆమెతో మాట్లాడి గోవిందుడు, పార్థుడు వెళ్ళిపోయారు. బయటికి వచ్చిన పిమ్మట అర్జునుడు మాధవునితో ఇలా అన్నాడు: మాధవ, మీరు ఆమె భక్తికి మెచ్చారు కదా, మరి ఆమెకు ఒక వరాన్ని ఎందుకు ఇవ్వలేదు? దీనికి సమాధానంగా గోపాలుడు చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు: అర్జున, నేను ఆమెకు ఎప్పుడో వరాన్ని ప్రసాదించాను. ఆమె ఎంతగానో ప్రేమించే తన ఆవుకు రేపు మరణాన్ని ప్రసాదించాను. ఆ గోవు రేపటి సూర్యోదయానికి పూర్వమే తుది శ్వాస విడుస్తుంది. సంభ్రమాశ్చర్యాలకు లోనైన పార్థుడు తిరిగి కన్నయ్యతో, మాధవ, ఇది వరమా లేక శాపమా? గోవు మరణిస్తే తన కడుపు నిండేదెలా? అసలు ఆమె ఆవు సహకారం లేకుంటే ఈ దరిద్రిపై జీవించగలదా?
మళ్ళీ కృష్ణయ్య నవ్వుతూ ఇలా సమాధానమిచ్చారు. కౌంతేయ, నీవు నన్ను అర్థం చేసుకోలేదు. ఆమె ఆవు గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది. ఆవును ఎలా పోషించాలి, ఆవుకు మేత ఎలా సేకరించాలి, ఆవు శుచిగా శుభ్రంగా ఉండడానికి ఎలా నీటితో స్నానం చేయించాలి, ఇలా పలు విధాలుగా ఎక్కువ సమయం ఆ గోవు గురించి ఆలోచిస్తూ నన్ను స్మరించటం మర్చిపోతుంది. అదే ఆ ఆవు గనుక లేకపోతే ఆమె రోజంతా నన్ను సేవిస్తూ స్మరిస్తూ ఉంటుంది కదా. సరైన సమయం వచ్చినప్పుడు నేను తనను ఈ భూమి నుంచి తీసుకువెళ్ళిపోతాను. నా సేవలో తరించి తన జన్మను ధన్యం చేసుకుంటుంది. మరణం అనంతరం తాను తప్పక నా లోకాన్ని చేరుకుంటుంది. వాసుదేవుని మాటలు విన్న పార్థుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఇక వీడియోలోకి వస్తే, రేపు కృష్ణాష్టమి రోజు రాత్రి అన్నం తిన్నాక పనులన్నీ కూడా పూర్తి చేసుకుని కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఆ తర్వాత పచ్చకర్పూరంతో పరిహారం చేయాలి. మీరు పడుకునే ముందే ఈ పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారానికి కావలసినవి పచ్చకర్పూరము, 1 ప్లేట్ పసుపు రంగు క్లాతు, 5 రూపీ కాయిన్స్, 5 యాలుకలు, 1 వక్క, చిటికెడు పసుపు, కుంకుమ. ఇవన్నీ కూడా మన ఇంటిలో ఉంటాయి. వక్క లేకపోతే దాల్చిన చెక్క 1 తీసుకోండి. ఈ వస్తువులు అన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైనవే. మరి వీటితో పరిహారం ఎలా చేయాలో కూడా ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ప్లేట్లో తీసుకొని అందులో పసుపు రంగు క్లాత్ పెట్టాలి. ఆ క్లాత్పై పసుపు కుంకుమలను వేయాలి. వాటిపై పచ్చకర్పూరం వేయాలి. పచ్చకర్పూరం మీ ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. పచ్చకర్పూరం మీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. పచ్చకర్పూరంతో ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలను కూడా తొలగించుకోవచ్చని పండితులు చెప్తూ ఉన్నారు. పచ్చకర్పూరం ఎల్లో క్లాత్లో వేశాక 5 యాలకులను వేయండి. యాలకులు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం. యాలుక్కాయలను ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తారు. అలాగే యాలుక్కాయలతో పరిహారం కూడా చేస్తారు. యాలుక్కాయలతో పరిహారం చేస్తే మీ ధన ఆదాయం పెరుగుతుంది. ఇక యాలుక్కాయ వేశాక 1 వక్క కూడా అందులో వేయండి. వక్క చాలా శక్తివంతమైనది. వక్క లేకపోతే దాల్చిన చెక్క వేయకండి. ఇవి మీకు పట్టిన దరిద్రాన్ని వదిలిస్తాయి. ఇవన్నీ వేశాక చివరిలో 5 రూపాయల కాయిన్ను మీ చేతిలో పట్టుకొని మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యల గురించి చెప్పుకోండి. అలా చెప్పుకున్నాక ఆ 5 రూపాయల బిళ్ళను ఎల్లో క్లాత్లో వేసి ఆ ప్లేట్ను మీ ఇంట్లో అన్ని గదుల్లో తిప్పండి. ఇలా తిప్పటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ ప్లేట్లో ఉన్న వస్తువులు లాగేసుకుంటూ ఉంటాయి. ఈ పరిహారం చేసే ముందు తలుపులు, కిటికీలు వేసేయాలి. ఆ తర్వాత పరిహారం మొదలు పెట్టాలి. ఇక ప్లేట్ను ఇల్లంతా కూడా తిప్పి ఆ ప్లేట్ను అలా వంటగదిలో కానీ, హాల్లో లేదా బెడ్రూమ్లో కానీ ఒక మూలన పెట్టాలి. క్లాత్లో వేసినవి అలాగే వదిలివేయాలి. మూట కట్టకూడదు. రాత్రంతా ఆ ప్లేటు అలాగే ఉండాలి. ఇక మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత ప్లేట్లో పెట్టిన క్లాతును మూట కట్టాలి. ఇలా మూట కట్టే ముందు ఇంటి తలుపులు తీయకూడదు. ఆ వస్తువులను మూట కట్టిన తర్వాత తలుపులు తీయాలి. ఎందుకంటే రాత్రిపూట నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీని ఈ వస్తువులు లాగేసుకుంటూ ఉంటాయి. మీరు మూట కట్టకుండా తలుపులు తీస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ రాత్రికి మీ ఇంట్లోకి ప్రవేశించి మీకు ప్రశాంతత లేకుండా చేస్తాయి. కాబట్టి ఈ వస్తువులను మూట కట్టిన తర్వాత ఇంటి తలుపులను తీయండి. ఇప్పుడు ఆ మూటకు ఒక దారం కట్టి గుమ్మంపై మూటను కట్టాలి. ఇంటి బయట వైపే కట్టాలి. ఇంటి బయట వైపు ఉండే కిటికీకి అయినా సరే మూట కట్టవచ్చు. పచ్చకర్పూరాన్ని ఇలా ఇంటి బయట కట్టడం వల్ల ఎలాంటి చెడు మీ ఇంట్లోకి రాదు. అంతేకాదు, ఈ మూటలో వేసిన ప్రతి వస్తువు శక్తివంతమైనదే. ఇవి మీ ఇంట్లో గొడవలు జరగకుండా చూస్తాయి. డబ్బుకు లోటు లేకుండా ఉండేలాగా చేస్తాయి. ఈ వస్తువులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. వీటిని కృష్ణాష్టమి రోజు ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలు అవుతుంది. మీ పేదరికాన్ని తొలగించి మిమ్మల్ని కుబేరులను చేస్తుంది. ఇక ఇంటి గుమ్మానికి కట్టిన మూటను ఎప్పుడు మార్చాలి అంటే 21 రోజులకు కానీ 41 రోజులకు కానీ ఈ మూటను మార్చాల్సి ఉంటుంది. 21 రోజుల తర్వాత ఇంటి గుమ్మానికి కట్టిన మూటను విప్పి పారే నీటిలో కానీ, పెద్ద కాలువలు ఉంటాయి కదా, ఆ కాలువల్లో కానీ వేయండి. పారే నీటిలోనే వేయండి. చెట్ల మొదట్లో, చెత్త కుప్పల్లో వేయకండి. ఇలా చేస్తే మీకు పట్టిన దరిద్రం పోదు. కాబట్టి పారే నీటిలో పడవేయండి. క్లాతుతో సహా పడవేయండి. అలా పడేసి ఇంటికి తిరిగి వచ్చేయండి. ఈ మూట మీ ఇంటికి ఉన్నంత వరకు మీ ఇంట్లో డబ్బు బాగా పొదుపు అయినట్లు ఉన్నా, గొడవలు తగ్గుతున్నట్లు ఉన్నా మళ్ళీ ఆ మూటను మీరు కట్టుకోవచ్చు. పచ్చ కర్పూరంతో కృష్ణాష్టమి రోజు రాత్రి ఈ పరిహారం చేయటం వల్ల ఎంతటి కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు కృష్ణాష్టమి రోజు రాత్రి పడుకునే ముందు పచ్చ కర్పూరంతో ఈ పనిని చేసి మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించుకోండి.
లక్ష్మీదేవిని మీ ఇంటికి వచ్చేలాగా చేసుకుని ఆనందంగా జీవించండి. హిందూ సాంప్రదాయంలో సూర్యుడికి మించిన దేవుడు లేడు. కంటికి కనిపించే దేవుడిగా సూర్య భగవానుణ్ణి కొలుస్తాం. సూర్యోదయానికి సాంప్రదాయంలో ఎంతో విలువ ఉంది. అంటే ఏదైనా పండుగ జరుపుకోవాలంటే తిథి సూర్యోదయానికి ఉందా లేదా అని చూస్తూ ఉంటారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం రాత్రి 12 దాటితే మరుసటి రోజు ప్రారంభమవుతుంది. కానీ తెలుగు సాంప్రదాయం ప్రకారం సూర్యోదయానికి నక్షత్రం మారితేనే అది మరుసటి ఉదయం అని పరిగణిస్తాం. ప్రతిరోజు నిద్రలేవగానే మొదటగా సూర్యోదయాన్ని చూస్తాం. సూర్యోదయంతోనే ప్రతి మనిషి యొక్క ఉదయం ప్రారంభమవుతుంది. సూర్యుని కిరణాల వలనే జీవకోటికి కొత్త శక్తి వస్తుంది. అందుకనే మన సాంప్రదాయంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలని చెప్పారు. ఇప్పటికీ కూడా పెద్దలు చెప్తూనే ఉన్నారు. ఈ విషయాలను పక్కన పెడితే మనం జీవితంలో ఎన్నో రకాల కష్టాలు పడుతూ ఉంటాం. ముఖ్యంగా ఆర్థిక సమస్యలను ఈ రోజుల్లో అందరూ ఎదుర్కొంటూ ఉన్నారు. సరైన సంపాదన లేకపోవటం, సంపాదించిన డబ్బును పొదుపు చేయలేకపోవటం, లేకపోతే అనవసర వ్యసనాల ఖర్చులు లేదా వ్యయ ఖర్చులు పెరిగిపోవటం, ఉద్యోగ వ్యాపారాలలో టెన్షన్స్, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా చెప్పుకుంటూ పోతే జీవితం మొత్తం సమస్యలే కనిపిస్తూ ఉంటాయి. నిజానికి సమస్యలు లేని సంసారం లేదు. మరి ఇలాంటి సమస్యల నుండి బయటపడాలంటే ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ఒక నామాన్ని స్మరించాలని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. ఈ మంత్రాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే భక్తులకు సెలవిచ్చాడు. ఈ మంత్రాన్ని నిద్రలేవగానే 3 సార్లు జపిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. సమస్యల నుండి బయటపడే దారిని ఆ శ్రీకృష్ణ పరమాత్మే చూపిస్తాడు. ఇంతకీ ఆ మంత్రం ఏమిటో చూద్దాం. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ఆడవారైనా లేదా మగవారైనా ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుని ఈ మంత్రాన్ని మనసులో 3 సార్లు జపించండి. మంత్రం: హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే 3 సార్లు జపించాలి. జపించిన తర్వాత నేల మీద కాలు పెట్టి ఆ తర్వాత మీ పనులు చేసుకోవాలి. ఇలా చేయటం వలన శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు దక్కుతాయి. సాక్షాత్తు విష్ణుమూర్తి మనకు అండగా ఉంటాడు. చాలామంది కొన్ని తీవ్రమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంటే సరైన ఉద్యోగం దొరక్కపోవటం, పెళ్ళి కాకపోవటం, ఇలా ఒక్కో కుటుంబానికి ఒక్కో విధమైన పెద్ద సమస్య ఉంటుంది. వాటి నుండి బయటపడాలంటే ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని 108 సార్లు ఇష్టదైవం ముందు కూర్చుని జపిస్తే ఆ కోరికలన్నీ కూడా తీరిపోతాయని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. సమస్యలు లేని జీవితం ఉండదు, అలాగే పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు కదా. మరి మీ సమస్యకు పరిష్కారం కావాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం లేవగానే 3 సార్లు చదవండి. ప్రతిరోజు ఈ మంత్రం చదువుతూ ఉంటే 40 రోజుల్లో ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కార మార్గం అనేది తెలుస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఉదయం ఈ మంత్రం పఠించి చక్కటి ఫలితాలను పొందండి. సమస్యలను దూరం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.